ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మేషరాశి వారికి నవంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క మేషరాశి వారికి నవంబర్ మాసములో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని బాధ్యతలని కూడా మేషరాశి వారు స్వీకరించాల్సి వస్తుంది. ఇష్టము లేకపోయినా పనిలో ఉన్నటువంటి కొన్ని బాధ్యతలని మీకు అప్పచెప్పడం జరుగుతుంది. తద్వారా అయిష్టముతోనే ఆ పనిని మీరు సక్రమంగా పూర్తి చేస్తారు. దాంట్లో ప్రశంసలు కూడా లభిస్తాయి. అయినప్పటికీ అసంతృప్తిగా ఉద్యోగస్తులు ఉంటారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే మీ కోపాన్ని, మీ యొక్క ఆవేశాన్ని మీరు కొంత తగ్గించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఎంత విశేషమైనటువంటి సమయంలోనైనా, ఎటువంటి బాధాకరమైనటువంటి సమయంలోనైనా, ఆనందకరమైనటువంటి సమయంలోనైనా కోపము సడన్గా రావటం ద్వారా మీ చుట్టూ ఉన్నటువంటి మిత్రుల నుంచి కానీ, తోటి ఉద్యోగస్తుల నుంచి కానీ, తోటి వ్యక్తుల నుంచి కానీ కొన్ని అవమానాలని మేషరాశి వారు తీసుకోక తప్పదు. అలాగే స్త్రీలు మేషరాశిలో ఉన్నటువంటి వారు ఆవేశపూరితమైనటువంటి మాటలని మాట్లాడకూడదు. కొంత మితముగా మాట్లాడటము, ఆలోచనతో మాట్లాడటం అనేటువంటిది అత్యంత అవశ్యం. అలాగే వ్యాపారాలని జరిపేటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే మధ్యవర్తిత్వం ద్వారా కొంత ధన నష్టాన్ని కూడా వ్యాపారవేత్తలు చూడాల్సి వస్తుంది. మనం అనుకుంటాము, ఏదో మనవారే కదా, మాట ఇచ్చాను అని. కానీ మీ మాటను అడ్డం పెట్టుకుని మిమ్మల్ని కొంతమంది ఇరికించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అది అసందర్భంగా జరుగుతుంది. వారు కూడా కావాలని చేయకపోయి ఉండొచ్చు. ఆమిత్యము అలా కాలమాన పరిస్థితుల ప్రకారంగా మీరు ఇరుక్కుని ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు వ్యాపారవేత్తలు 1కి 100 సార్లు ఆలోచన చేసుకోవటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి స్థితిగా తెలుస్తుంది. విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో కానీ, తోటి వ్యక్తులతో కానీ, తోటి ఉపాధ్యాయులు అంటే మీకు పాఠము చెప్పేటువంటి ఉపాధ్యాయులతో కానీ మితమైనటువంటి భాషణతో గౌరవప్రదముగా ఉంటే గనక చక్కటి విద్యను అభ్యసించగలుగుతారు, ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. లేని ఎడల కించిత్ అవమానాలు విద్యార్థులకి తప్పు. కాబట్టి ఇటువంటి స్థితులన్నీ కూడా మేషరాశి వారికి ఈ మాసంలో చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అయినప్పటికీ వారాంతములో శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో విశేషమైనటువంటి వ్యక్తులను కలవటము, వారితో సంభాషణ చేయటము, జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి కొన్ని ఆలోచనలు చేయటము, అలాగే విదేశాలలో స్థిరపడేటువంటి కొన్ని ప్రయత్నాలని చేయటము, వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సేకరణ చేయటము, విషయ సంగ్రహణ చేయటము కూడా మనము ఉద్యోగస్తులలో, వ్యాపారవేత్తలలో స్పష్టంగా చూడవచ్చు. విదేశాలలో ఇప్పుడే స్థిరపడి ఉన్నటువంటి మేషరాశి జాతకులు కొంత
ఆర్థికపరమైనటువంటి ఇబ్బందికి లోనవుతారు. గతములో చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలు సంసారములో కానీ కుటుంబంలో కానీ గొడవలను తీసుకొచ్చే విధముగా ఉండటం అనేటువంటిది మనము గమనించవచ్చు. అలాగే విదేశాలలో వ్యాపారము చేసుకునేటువంటి మేషరాశి జాతకులు అక్కడ ఉన్నటువంటి పత్రాలు ఏవైతే కనుక డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయో వ్యాపారానికి సంబంధించి ఆ విషయములో చాలా జాగ్రత్తని తీసుకోవాలి. లేని ఎడల మీ యొక్క వ్యాపారం మీద కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల ప్రకారముగా అక్కడ ఉన్నటువంటి రూల్స్ని మీరు పాటిస్తూ వ్యాపారం చేసుకుంటే ఆర్థికపరమైనటువంటి కష్టాల నుంచి విదేశాలలో వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారు బయటపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే అనారోగ్య సమస్యల విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఎటువంటి సమస్య వచ్చినా ధైర్యముగా ఎదుర్కొనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మేషరాశి జాతకులు. కోర్టు వ్యవహారాల యందు ఆనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ ఎందుకో అసంతృప్తిగా ఉంటారు. మేషరాశిలో ఉన్నటువంటి పురుషులు స్త్రీలపైన ఆధిక్యాన్ని సంపాదించడం అనేటువంటి దానిని ఈ నవంబర్ మాసములో మనం చూడవచ్చు. అది కోర్టు వ్యవహారము, కుటుంబ వ్యవహారము కానీ ఇతర వ్యవహారాల యందు అనుగుణమైనటువంటి ఫలితాలని మేషరాశి జాతకులు ఈ యొక్క పురుషులు నవంబర్ మాసంలో పొందగలుగుతారు. ఖర్చులు అధికమయ్యేటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి మేషరాశి వారికి. సడన్గా కొన్ని ఖర్చులు కానీ కొన్ని ఆపదలు కానీ వాటిల్లేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి నిత్యము కూడా యోగా అభ్యాసాన్ని చేయండి. యోగాసనాలు కానీ ప్రాణాయామం కానీ చేసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగారు. ఈ జాతకాలు ఈ యొక్క గోచార ఫలితాలు కొంతవరకే మనని ప్రభావం చేస్తాయి. ఆ కొంత ప్రభావాన్ని కూడా మనం తట్టుకోవటానికి మనలో మనకి దృఢమైనటువంటి సంకల్ప బలం కలిగి ఉండాలి. విశేషమైనటువంటి పూజాది క్రతువులని చేయించుకోవద్దు అని నేను అనను. అయినప్పటికీ వాటి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటేనే చేయించుకోవాలి. ఏదో అపనమ్మకముతో చేసేటువంటి దానము కానీ పూజ కానీ ధర్మము కానీ మనకి సత్ఫలితాలని ఇవ్వదు. కాబట్టి మేషరాశి జాతకులు యోగాభ్యాసాన్ని చేసి తమకి తాముగా కొన్ని విషయాల యందు ఆకర్షణీయమైనటువంటి దృష్టిని పెట్టుకోవాలి. పౌర్ణమి తర్వాత అంటే నవంబర్ 15 తారీఖు తర్వాత మరికొన్ని విషయాల యందు లాభాన్ని కూడా మీరు చూస్తారు. అది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రశంసలని పొందుతారు, ఆత్మసంతృప్తి చేకూరుతుంది. ముఖ్యంగా బంధువులతో ఉండేటువంటి సంబంధాలు దృఢపడే విధంగా మీరు తయారవుతారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనకు అనిపించవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి రెమెడీస్ని చెప్తున్నారు మేషరాశికి, తీరా చూస్తే మనకి ఏదీ జరగట్లేదు అని. మన యొక్క బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది జరుగుతోందా లేదా అని. చాలామందికి జరుగుతున్నప్పటికీ మనస్ఫూర్తిగా ఒప్పుకోవటం అనేటువంటిది అందరి వల్ల కాదు. చాలామందికి జరగనప్పుడు ఎందుకు చూస్తూ ఉంటారు? ఏదో చూస్తేనో వింటేనో జరిగితే ప్రతి ఒక్కరూ అదే పని చేస్తారు. కానీ ఉన్నటువంటి అపాయ స్థితుల్లో కష్టకాలములో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిసినప్పుడే మనం విజయాన్ని పొందుతాం. అలాగే కష్టము వచ్చినప్పుడు మనము ఎంత గట్టిగా నిలబడ్డాము, మనము ఎంత నిజాయితీగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మన యొక్క స్థితిగతులు మెరుగుపడతాయి. ప్రతి ఒక్కరూ కష్టం వచ్చినప్పుడు
తల్లిదండ్రుల మీద కానీ, భార్య మీద కానీ, లేకపోతే భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, దేవుడి మీద కానీ, నమ్మినటువంటి వ్యక్తుల మీద కానీ, ఇష్టమైనటువంటి వస్తువుల మీద కానీ వారి వారి యొక్క కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అది చాతకాని వాడి యొక్క లక్షణము అని మనం గుర్తించడం ఆలస్యమవుతుంది. కాబట్టి అటువంటి పనులను మనం చేయకూడదు. మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. విన్నాము, మనకి జరిగేది ఏదైనా ఉన్నప్పుడు, అలా జరిగినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఫలితాలని మనము సాధారణంగా చూసుకుంటూ, వాటి నుంచి వచ్చేటువంటి కొన్ని అపజయాలని ఎదుర్కొంటూ జీవితంలో ఆనందంగా ముందుకు సాగాలి. భగవద్గీతని బాగా చదవండి మేషరాశి జాతకులు. అలాగే విదేశాలలో ఉన్నటువంటి వారు, ఉద్యోగములు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు తప్పనిసరిగా మేషరాశి జాతకులు ఈ కార్తీక మాసములో జరుగుతున్నటువంటి మహారుద్రయాగంలో పాల్గొనండి. తద్వారా ఉద్యోగ స్థిరత్వాన్ని మీరు పొందగలుగుతారు. గొప్ప విజయాలను మీరు సాధించగలుగుతారు. భారతదేశంలో ఉన్నటువంటి వారు కూడా పాల్గొవచ్చు. దృఢమైనటువంటి ఏక సంకల్పం కలిగి ఉండాలి. 100 సంకల్పాలు ఉంటే పరమాత్మ కూడా ఏమీ చేయలేడు. ఒక్క సంకల్పముతో ఈశ్వరుని యొక్క అనుగ్రహం కోసమై రుద్రయాగంలో పాల్గొని ధన్యులు కండి. అపారమైనటువంటి రుద్రకటాక్షము ద్వారా మేషరాశి జాతకులు ఈ నవంబర్ మాసములో మరింత గొప్ప స్థాయికి వెళతారు అని నేను ఆశిస్తున్నాను. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరీ సేవా సమితి నుంచి 9వ పర్యాయం మనము మహారుద్రయాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము. వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది. అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం. చాలా విశేషముగా శతరుద్రపారాయణ, శతరుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్రయాగంలో జరుగుతున్నాయి. అంటే 100 సార్లు రుద్రపారాయణ, 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు. ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము, రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం. అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్నా మీరు సంప్రదించవచ్చు. దీనితో పాటుగా శివ పంచాయతన యాగము, మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని, గణపతిని, అలాగే విష్ణుమూర్తిని, అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి 100 దాన ధర్మాలు చేయాలి అంటారు. ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రముకి వచ్చేటువంటి భక్తులకి కానీ, సాధువులకి కానీ, సాధకులకి కానీ అన్నప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి. అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియచేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు. ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః.